హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 37వ కీర్తన 37వ వచనం. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచేవారి సంతతి నిలుచును. మనం అబ్రహాం జీవితంలో కనుక మనం చూసుకుంటే ఆయన ఎప్పుడు దేవుడైన యెహోవానే నమ్మాడు. అలాగే ఆయన ఎప్పుడు కూడా విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఆయన దేశాన్ని వదిలేయమన్నా కానీ ఆయన యెహోవానే నమ్మాడు. ఆయన ఎంతో ఇష్టమైన కొడుకుని త్యాగంగా ఏమని అడిగినా కానీ అప్పుడు కూడా యెహోవాని నమ్మి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు కూడా మనం ఏం తెలుసుకొనవచ్చు అంటే ఆయన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. సో ఆయన విశ్వాసం ఏమైంది, ఆయన దేవుడైన యెహోవాని నమ్మారు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడింది. అలాగా ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు, ఆయన నీతిమంతుడు అయ్యాడు. సో ఆయన దేవుడైన యెహోవారి పైన విశ్వాసం కలిగి ఉన్నాడు. అలాగే దేవుడైన యెహోవారు ఏదైతే చెప్పారో అది ప్రతి ఒక్కటి చేశారు. సో ఆజ్ఞలు మనం గైకొంటూ మనం విశ్వాసం కలిగి ఉంటే మనం కూడా నీతిమంతులం అవ్వచ్చు, నిర్దోషులం అవ్వచ్చు, యథార్థవంతులం అవ్వచ్చు. తద్వారా ఎలాగైతే అబ్రహాం సంతతి గొప్పగా ఆశీర్వదింపబడిందో మన సంతతి కూడా అంత గొప్పగా ఆశీర్వదింపబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మనకు సిలువ నుంచి అబ్రహాం యొక్క ఆశీర్వాదం వచ్చింది. దేవుడైన యేసు ప్రభువారు సిలువ పైన మరణించి మనకు అబ్రహాం ఆశీర్వాదాన్ని ఇచ్చారు. సో మనము అబ్రహాం ఆశీర్వాదాన్ని పొందుకున్నాం కాబట్టి మనం కూడా అబ్రహాం సంతతి వారమే అవుతాము. అలాగే మనకు కూడా గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి. మన సంతతి కూడా అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అన్నీ గొప్పగా ఆశీర్వదింపబడతాయి. సో మనం చేయవలసిందల్లా ఆయన ఆజ్ఞలను గైకొంటూ మనం ఆయన పైన విశ్వాసం కలిగి ఉండడమే. తప్పకుండా అలా చేస్తారని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము తప్పకుండా మీ యందు విశ్వాసం ఉంచేందుకు సాయం చేయండి. యేసయ్య, మీరు ఎల్లప్పుడూ మాతో మాట్లాడతారనే విషయాన్ని మేము నమ్మి మేము తప్పకుండా మీ యందు విశ్వాసం ఉంచుతూ మీరు చెప్పే ప్రతి ఒక్క మాటను మేము వింటూ మేము ఎప్పుడు కూడా ఆజ్ఞాతిక్రమం చేయకుండా ఉండేందుకు సాయం చేయండి. తద్వారా మేము నిర్దోషులంగా యథార్థవంతులుగా తీర్చబడి మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా గొప్పగా ఆశీర్వదింపబడతాయి మాతో పాటు అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.